బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మండుతూ ఉన్నాయి. భారత్లోనూ పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో కేంద్రం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. అయితే ఇది చమురు కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా నిరోధించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్పై లీటర్కు ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం ప్రస్తుతం 13 రూపాయలు ఉండగా 10 రూపాయలు తగ్గించింది. అలాగే లీటరు డీజిల్ పైన ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక 10 రూపాయల ప్రత్యేకమైనటువంటి అదనపు ఎక్సైజ్ సుంకంగా ఉండగా దానినైతే పూర్తిగా తొలగించిందనే చెప్పుకోవాలి. ఇక ఈ నిర్ణయం వల్ల కేంద్రం పైన ఏడాదికి 1,75,000 కోట్ల రూపాయల భారం పడనుంది. ఇక వీటితో పాటే ఇంధన ఎగుమతులను కూడా నియంత్రించడానికి డీజిల్, ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ పైన కూడా ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇక డీజిల్ పైన లీటరుకు 21 రూపాయల 50 పైసలు, ఇక ఏటీఎఫ్ పైన లీటరుకు 29 రూపాయల 50 పైసలు చొప్పున ఈ సుంకం విధించింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా రిఫైనరీలు, డీజిల్, ఇక ఏటీఎఫ్ ఎగుమతులతో బాగా లాభాలు ఆర్జించాయి. దీంతో 2022 జూలైలో కేంద్రం మొదటిసారిగా ఎగుమతి పన్ను విధించింది. 2024 డిసెంబర్లో ఉపసంహరించింది. ఇప్పుడు ఇంధన సంక్షోభం నేపథ్యంలో మళ్ళీ రిఫైనరీలు లాభాల కోసం ఇంధన ఎగుమతులకు దిగకుండా తాజాగా పన్నును విధించింది. ఇక దేశీయంగా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఓఎన్జీసీ ఉందో ఓఎన్జీసీకి మాత్రం ఇది మినహాయింపు ఇచ్చింది. ఇక పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం కారణంగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100 చేరింది. పెరిగినటువంటి ధరల ప్రకారం ఇక మన దేశంలో లీటరు పెట్రోల్ పైన 26 రూపాయలు, ఇక డీజిల్ పైన 81 రూపాయల 90 పైసలు పెంచాల్సి ఉంటుందని కేంద్ర ఇంధన శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే ఆగ్నేయాసియా దేశాల్లో 30% నుంచి 50%, ఉత్తర అమెరికా సుమారు 30%, ఐరోపాలో 20%, ఆఫ్రికా దేశాల్లో సుమారు 50% వరకు కూడా పెంచాయని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. చమురు కంపెనీల నష్టాలను తగ్గించేందుకు ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్, ఇక ఏటీఎఫ్ పై కొత్త ఎగుమతి సుంకం ఏదైతే విధింపు ద్వారా వచ్చే 15 రోజుల్లో 1,500 కోట్ల రాబడి వస్తుందని అయితే అంచనా వేస్తుంది. ఈ రేట్లను 15 రోజులకోసారి కూడా సమీక్షిస్తామని అయితే కేంద్ర పరోక్ష పన్నుల కస్టమ్స్ బోర్డు, ఇక ఏదైతే సిబిఐసి చైర్మన్ ఎవరైతే ఉంటారో సిబిఐసి చైర్మన్ వివేక్ చతుర్వేది అయితే వెల్లడించారు. కాగా అదనపు ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ప్రస్తుతం లీటరు పెట్రోల్ పైన ఎక్సైజ్ పన్ను అనేది అయితే 11 రూపాయల 90 పైసలు, ఇందులో మౌలిక ఎక్సైజ్ పన్ను ₹1.40, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను అనేది ₹3, వ్యవసాయ మౌలిక వసతులు అభివృద్ధి సెస్ అనేది ₹2.50, రోడ్ల మౌలిక వసతుల పన్ను ₹5. మొత్తంగా చూసుకున్నట్లయితే ₹11.90గా ఉంది. అంటే డీజిల్ పైన లీటర్కు ఎక్సైజ్ పన్ను అనేది ₹7.80. ఇందులో మౌలిక ఎక్సైజ్ పన్ను ₹1.80, వ్యవసాయ మౌలిక వసతులు అభివృద్ధి సెస్ అనేది ₹4, రోడ్ల మౌలిక వసతుల పన్ను ₹2, మొత్తం ₹7.80గా ఉంది. దేశంలో ఏటా 115 బిలియన్ లీటర్ల పెట్రోలు, 60 బిలియన్ లీటర్ల డీజిల్ విక్రయాలు అయితే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఇక అదనపు ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ఏటా ప్రభుత్వానికైతే ఇక 1,75,000 కోట్ల రూపాయలు అయితే భారం భరించాల్సి ఉంటుందని కేంద్ర వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. మరోవైపు మొత్తంగా చమురు అంశాలపైన నిరంతర సమీక్షకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పెట్రోలియం మంత్రి ఇక హర్దీప్ సింగ్ పూరితో అయితే త్రిసభ్య కమిటీని కేంద్రం అయితే నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాలను ప్రభుత్వం తగ్గించిందని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆరోపించింది. ఇక గత 12 ఏళ్లలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 7 సార్లు తగ్గినప్పటికీ కూడా దేశంలో సామాన్య వినియోగదారుడికి ఏమాత్రం ఉపశమనం అయితే లభించలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ కూడా పేర్కొన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నాయన్న వార్తలు చూసి ప్రభుత్వం మీ జేబుకు ఏదో ఉపశమనం కలిగించిందని భావిస్తే మీరు పొరపడినట్లే అని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేత పవన్ కెరా కూడా ఎక్స్లో తన ఖాతాలో అయితే పోస్టు చేశారు. ఇక రష్యా నుంచి రాయితీ ధరకు చమురు కొనుగోలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయోజనాలు వినియోగదారులకు దక్కడం లేదని ఆయన తెలియజేశారు. ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల కేంద్రం పైన పడే భారం
12 ఏళ్లుగా అదే ఎక్సైజ్ సుంకంతో వచ్చినటువంటి రాబడితో పోలిస్తే చాలా తక్కువ అని రాజకీయ మార్కెటింగ్ వర్గాలు అంటున్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతున్నా కూడా 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య మోడీ ప్రభుత్వం 10 సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీంతో అప్పట్లో లీటరు పెట్రోలియం పైన సుంకం అంటే రూపాయలు వచ్చేసి 12 రూపాయలు, డీజిల్ పైన 13 రూపాయల 77 పైసల వరకు కూడా పెరిగింది. ఇక 2021-22 మధ్య కాలంలో కోవిడ్ సమయంలో క్రూడ్ ఆయిల్ ధర 69% పతనమైన కేంద్రం ఎక్సైజ్ సుంకం మాత్రం పెంచుతూనే వచ్చింది. అప్పుడు ఎక్సైజ్ సుంకం పెట్రోల్ పైన 19 రూపాయల 90 పైసలు, డీజిల్ పైన 15 రూపాయల 80 పైసలుగా ఉండేది. ఇక నాడు భారీ ఆదాయాన్ని ఆర్జించినటువంటి కేంద్రం ఇప్పుడు ఇరాన్ యుద్ధం పర్యవసానంగా అందులో నుంచి కొంత తిరిగి చెల్లిస్తుందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి. మోదీ సర్కార్ 2014 నవంబరు నుంచి 2016 జనవరి మధ్య 15 రోజుల్లో ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా దాదాపుగా 2,47,000 కోట్ల రూపాయలను ఆర్జించినట్లు తెలుస్తుంది. ఇక ఇది అంతకుముందు కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం హయాంలో కన్నా 1.5 రెట్లు ఎక్కువ కావడం గమనార్హమని చెప్పుకోవాలి. అయితే అప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు అంటే ప్రస్తుతం ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ప్రజలపైన భారం వేయకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ప్రైవేట్ సంస్థ ఏదైతే నయారా ఇప్పటికే కూడా పెట్రోల్ పైన లీటర్కు 5 రూపాయల 30 పైసలు, డీజిల్ పైన 3 రూపాయలు పెంచింది. కాగా బ్యారెల్ చమురు ధర వచ్చేసి ఒకవేళ $120 చేరితే మాత్రం ఎన్నికలు అయ్యాక పెట్రోల్ డీజిల్ ధరలను 10 నుంచి 15కు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.